హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'ప్రేమతో ప్రేమతో మీ మీ హారిక హారిక శంకర్'. శంకర్. అందరూ ఎలా ఉన్నారు? మొత్తానికైతే ఈ మా పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. తమ్ముడు, మా పిన్ని వాళ్ళు కలిపి వర్షినికి మేనమామ సాంగం అయితే చేస్తున్నారిక్కడ. స్వీటు, పూలు, పండ్లు, పూలమాల, శారీ అన్నీ పెట్టి మేనమామ సాంగ్యం అయితే జరుగుతుందిక్కడ. వాడు చూడండి చాలా బలంగా ముక్కించుకుంటున్నాడు మా పెళ్లి కూతురుతో. వర్షిని నువ్వు సూపర్ రా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురికి వడిబియ్యం అనమాట. పెళ్ళికి ముందే ఇంటి నుంచి వెళ్ళాలి కదా, అందుకనేసి వడిబియ్యం అయితే పోస్తున్నారు ఇక్కడ. కొబ్బరి గిన్నెలు, బియ్యం, పండ్లు, డబ్బులు అన్నీ పెట్టేసి వడిబియ్యం అయితే పోస్తున్నారు. ఫస్ట్ మా అక్క వేసింది, తర్వాత అందరూ వేశారు. పుట్టింటి నుంచి అయితే ఫస్ట్ వడిబియ్యం పోవాలంట ఇలా పెళ్ళికి వెళ్ళేటప్పుడు. సో ఇలా అందరము వేసేసాం. నేను చూడండి అది పెళ్లి కూతురికి ఒకటి, పెళ్లి కొడుకు ఒకటి, పుట్టపోయే పిల్లలకని కామెడీ వేస్తున్నా అక్కడ మా దీపిక. అందరూ అలా వడిబియ్యం వేసేసాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కట్టేసి వడిబియ్యం కింద పడకుండా కట్టేసేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత అందరూ మా వర్షనికి బ్లెస్సింగ్స్, అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. పెళ్ళి కూతురు అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగింది. సో ఇప్పుడైతే మా వర్షిని పెళ్లి కూతురు చేసేసాము. ఇప్పటి నుంచి స్టార్ట్. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ఊరు వెళ్ళాలి. ఒంగోలు దగ్గర దర్శిలో మ్యారేజ్ పెళ్ళికొడుకు వాళ్ళే. పెళ్ళికొడుకు వచ్చేసి లండన్లో జాబ్ అనమాట. రేపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వర్షిని కూడా లండన్కి వెళ్ళిపోతుంది ఒక 2 months తర్వాత. సో హ్యాపీ. రేపైతే ఇవాళైతే పెళ్లి కూతురు చేసేసాం, హల్దీ అన్నీ అయిపోయి. రేపు మేము మ్యారేజ్ స్టార్ట్ అయిపోతాము దర్శికి. ఎలా చేస్తామో, ఎలా వెళ్తామో, మా జర్నీ ఎలా ఉంటుందో ఈ మ్యారేజ్ అంతా మీకు కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ పెళ్లి కూతురు చేసేసిన తర్వాత మా పెళ్లి కూతురు వచ్చేసి గడప పూజ చేస్తుంది అనమాట. పెళ్ళికి బయలుదేరే ముందు ఇలా గడపకి పూజ చేయాలంట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఇంటి పక్కనే ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనేసి చాలా బాగుంటుంది టెంపుల్. సో పెళ్లి కూతురు అయ్యి వడిబియ్యం తీసుకొని ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చేసాము. సో ఇప్పుడు మేము టెంపుల్కి వచ్చినాం వర్షిని తీసుకొని. ఎందుకంటే వర్షినికి ఇప్పుడు ఈరోజు మేనమామ సాంగ్యము ప్లస్ పెళ్లి కూతుర్ని అన్నీ ఇవాళే చేసేసాము. రేపు ఫ్రైడే కాబట్టి రేపు వడిబియ్యం పోయకూడదంట. అందుకు ఇవాళే వడిబియ్యం పోసేసి టెంపుల్కి తీసుకొచ్చినాం వర్షిని. రేపు మార్నింగ్ లేచి మనం దర్శికి పెళ్ళికి వెళ్ళిపోతాము. సో ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసినాం. టెంపుల్ చూడండి మీరు కూడా. ఫ్రైడే కాబట్టి ఇంట్లో నుంచి ఆడపిల్లకు వడిబియ్యం పోయారంట. అందుకని ఇవాళే పోసేసి ఈరోజంతా ఆ వడిబియ్యాన్ని టెంపుల్లో ప్రసన్న ఆంజనేయ స్వామి దగ్గర ఉంచి రేపు మార్నింగ్ మేము పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆ వడిబియ్యం తీసుకొని బయలుదేరుతాం. సో ఇప్పుడు పెళ్ళికి రెడీ అవుతున్నారు. మేము వెళ్ళి బస్సుకు పసుపు కుంకుమ పెట్టేశాము. మా వర్షిని వచ్చేసి గడపకు మళ్ళీ పూజ చేస్తుంది. నిన్న మేము పెట్టాం కదా ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో, ఆ వడిబియ్యం అన్ని మళ్ళీ వర్షినికి టెంపుల్లోనే. ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంటి నుంచి వెళ్ళకూడదంట వడిబియ్యము. అందుకనేసి మళ్ళీ టెంపుల్కి వచ్చేసి అక్కడ మళ్ళీ తనకు కట్టేశాము. సో
మేమైతే ఇప్పుడు మా వర్షిని పెళ్లికి స్టార్ట్ అయిపోయాం. హాయ్ చెప్పాను. మా అన్న బండి ట్రావెలర్ లో వెళ్తున్నాం మేము. మా వర్షిని మాట్లాడుతుంది ఇప్పుడు, మా పెళ్లి కూతురు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హాయ్ తుతు అని చెప్తాను. వద్దు, యూట్యూబ్ కంటే అమ్మమ్మే పడుతుంది. మా పవన్ అన్న హాయ్ చెప్పు. హాయ్ చెప్తే హాయ్ ఫ్రెండ్స్. నమస్తే పెట్టు. కాళ్ళతో పెట్టు. ఇప్పుడు కాళ్ళు రెండు పైకెత్తు. ముట్టుకుంటే భక్కు మంది పచ్చ ఎండు గడ్డి. మొత్తానికైతే ఇప్పుడు దారిలో మనం టిఫిన్ తినడానికి ఆగాము. టిఫిన్స్ అరేంజ్ చేశారు వీళ్ళు. ఏం తింటున్నామా? పెసరట్టు. బాగుంది. ఇప్పుడు బాగుందనే చెప్పాలి. ఇలా నిజంగా బాగుంది. చెప్తారు లీనమైపోయినాంలేమ్మా. దేంట్లో? తినే వాటిల్లోనా? వా ఇది కదా. సో మొత్తానికైతే ఒంగోలుకు దర్శికి వచ్చేసాము. ఇక్కడైతే మాకు విడిదిండ్లు అంటారు కదా, అది ఇచ్చారనమాట. అక్కడ మా వర్షినికి పెళ్లి కూతురికి సాంగ్యం జరుగుతుంది. అదే ప్రధానం చీర అంటారు కదా, వాళ్ళు ప్రధానం చీర పెడుతున్నారు. అది అయిపోయిన తర్వాత అందరం వర్షినికి బ్లెస్సింగ్స్ చేసిన తర్వాత వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏదో కొన్ని సాంగ్యాలు చేశారు మా పెళ్లి కూతురికి. ఇప్పుడైతే మేము పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అక్కడ ప్రధానం చీర తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నలుగులు పెట్టారనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి, తోడి పెళ్లి కొడుకు, అక్కడ వాళ్ళ అత్త మామ, వర్షినికి వాళ్ళ అత్తయ్య మామయ్య. అది అయిపోయిన తర్వాత గ్రాండ్ వెల్కమ్ చెప్పారు వాళ్ళిద్దరికి. ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గర ఇదంతా చాలా బాగుంది. గ్రాండ్ ఎంట్రీ వర్షిని అండ్ ప్రేమ్. దయచేసి చక్కగా పాపం ఎవరు పొరపాటు నవ్వుతారనుకున్నా పాపం అందరూ కూడా ఏదో ఆధార్ కార్డు ఫోటోలు దిగుతున్నారంట. చాలా బాగా ఎంజాయ్ చేశారు నైట్ రిసెప్షన్ అంతా. ఇక్కడైతే మా వర్షిని వాళ్ళది సాంగ్ అన్నమాట, కవర్ సాంగ్ ఒకటి చేశారు వాళ్ళు. అది ప్లే చేశారు, అది చూస్తున్నాం.
సో ఇప్పుడైతే వర్షి పెళ్లి జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడే కన్యాదానం అవన్నీ ఏంది కన్యాదానం ఏమవుతుంది, కన్యాదానం అవంతా అయిపోయింది. ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం వెళ్ళింది వర్షిని. మేమైతే నైట్ నుంచి ఇదే శారీలోనే ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టైం 1:32 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. సో ఈ టైంలో మళ్ళీ డ్రెస్ చేంజింగ్ ఇది లేట్ అయిపోతుంది అనేసి ఒకటే శారీలోనే అందరం కంటిన్యూ అయిపోయాము. మ్యారేజ్ అయిపోయేసరికి దగ్గర 3 అయిపోతుంది. అందరం ఇద్దరు ముఖాలు వేసుకొని ఉన్నాం ముగ్గులో. ఎంతవరకు మేలుకుంటామో తెలీదు. ఇప్పటికే 2 వస్తుంది అందరికీ. మా షణ్ముఖ్ గారు వచ్చి మధ్యలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. మా అందరితో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా మా వర్షిని ప్రేమకు కావాలి. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఈ కొత్త జంటకు. చక్కని జంట, ఎంత అందంగా ఉన్నారు చూడండి ఇద్దరు. వీళ్ళు ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా వీళ్ళిద్దరి జంటకు ఇలాగే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అదండి మా వర్షిని పెళ్లి సిరీస్ అంతా కలిపి ఒకటే దాంట్లోనే పెట్టాం. ఎందుకంటే లాగ్ ఎక్కువైపోతే
కష్టంగా ఉంది. అందుకనేసి అన్నీ కలిపి ఒకటే దాంట్లోనే పెట్టేసామన్నమాట. సో, మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రేమతో మీ హారిక శంకర్. థ్యాంక్ యూ సో మచ్.